హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్. హలో అండి, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా? చూసారు కదా, టమాటా వంకాయ ఫ్రై. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? పోపు సామాన్లు వేసుకోవాలి. ఇదిగోండి మా పోపు సామాన్లు. ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర. మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నామండి. ఓకేనా? దీని తర్వాత కొంచెం కళ్యామాకు వేసుకోవాలి. సో ఇదిగోండి కరివేపాకు, తెంపిన కరివేపాకు అందులో వేస్తున్నాను. అది అట్లుంటుంది, వేసాను. సో ఇంకా కొంచెం దాని మీదనే ఉంది. మా ఆయన చెప్పిన టెక్నిక్ ఇది, నువ్వు వేసి కళ్యామాకు వేసి ఉరికి రాకు. ఇది వేసిన తర్వాత ఇక నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను కొన్ని. దాని తర్వాత పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. అబ్బా, ఇదిగోండి. దాని తర్వాత ఇంకొన్ని ఆనియన్స్, ఎందుకో సరిపోలేదు అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ టొమాటోస్ అన్ని కట్ చేసినవన్నీ వేసేసుకుంటున్నాను నేనైతే. ఎందుకు ఇంత స్టైల్గా చేసుడు? టొమాటోస్ అయితే అన్నీ వేసుకోవాలి. సో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఈ గ్యాప్లో, అది బాయిల్ అయ్యే గ్యాప్లో మనమైతే చారు చేసేసుకుందాం. ఓకేనా? ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలి. ఇగో జీలకర్ర వేసేసుకుంటున్నా. జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను నేను. సో ఇందులో కూడా నేనైతే కరివేపాకు మంచిగా దట్టిచ్చేసుకుంటున్నాను. ఇదిగోండి కళ్యామాకు రెమ్మలు కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నది చేసుకోవాలి. ఇట్లా దూరం రావాలి. పోపు వేసిన తర్వాత దగ్గర ఉండద్దు, తెలుసా? ఉరకాలి మరి. పోపు వేసిన తర్వాత ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? దాని తర్వాత గ్యాప్లోనైతే మనం ఇది వేసేసుకోవాలి. ఆనియన్స్, మిర్చీస్ అన్నీ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి దీన్ని. ఇది కొంచెం ఉడుకుతుంది కదా. సో కూర ఉడికే టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఇందులో కూడా కొంచెం పసుపు వేసేసుకున్నా. పసుపు వేసుకొని ఏం చేయాలంటే ఇక కొంచెం సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాం కదా,
ఇక కొంచెం మెత్తగా పిండుకొని చింతపండుని మొత్తం పిండుకొని మొత్తం రసం లాగా వేసుకోవాలి. ఇగో చూసుకోండి. ఇదిగోండి, ఇక మళ్ళీ సెకండ్ టైం కూడా మనం కలుపుకోవాలి కదా. సో ఇక ఇది కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఇక థర్డ్ టైం కూడా కొంచెం కలుపుకుంటే ఇక లాస్ట్ గుజ్జు ఉంటుంది కదా, థర్డ్ టైంలో మంచిగా వస్తుంది ఇక అయిపోయే టైంలో. ఇదిగోండి అయిపోయింది. సో ఇంకేంటి, ఇది వేసేసుకున్నాం కదా, ఇది వేసుకొని కలిపేసుకోవడమే. టెక్స్చర్ చూసారా, కొంచెం ఇట్లా మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ ఆ షేడ్లో వస్తే ఇక ఖచ్చితంగా ఇది ఓకే అయినట్టే. ఇక వంకాయ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక టమాటోస్ మగ్గిపోయినాయి కాబట్టి వంకాయ తీసుకెళ్ళి అందులో వేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేస్తే దీని పని అయిపోతుంది, చారు పని సాల్ట్ వేసేస్తే. సాల్ట్ వేసేసుకున్నా, ఇంకొక 5 minutes మగ్గిస్తే ఎనఫ్ ఇది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే, ఇదిగోండి ఈ వంకాయలు మెల్లిగా వేసేసుకోవాలి. ఇక ఇలా ఒక్కొక్కటి వేస్తే తెల్లారుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మొత్తం వంకాయలన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వంకాయ కర్రీకి ఉన్న బెనిఫిట్ ఏంటిదంటే, తొందరగా అయిపోయే కర్రీ. ఇక ఫాస్ట్గా ఆకలి అవుతుంది అనే టైంలో వంకాయ మాత్రం మస్తు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేసే స్పెషాలిటీ ఏంటంటే, వంకాయ ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఉడికినట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఉడకనట్టు అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే, కొంచెం అట్లా వాటర్ టెక్స్చర్ లాగా చేసుకొని లాస్ట్కి దాన్ని ఫ్రైగా కన్వర్ట్ చేసుకోవాలి. చూపిస్తాను ఉండండి. అబ్బా ఎందుకంత వెయిట్ చేస్తున్నారు, లాస్ట్ వరకు చూస్తేనే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటిదో అర్థమవుతుంది. ఇలా చేసుకుంటే మాత్రం వంకాయ సూపర్ హిట్. సో ఇక నెక్స్ట్ ఇక మన చారు ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరగా వచ్చేసింది. అబ్బా చారు కూడా కలిపేసి ఇంకొక 2 minutes అయితే దింపేసుకుంటే ఇక పర్ఫెక్ట్. ఇక చారుకి అయితే ఏ డోకా లేదు. సో ఇప్పుడు ఇక వంకాయని కొంచెం మగ్గనిస్తే మంచిగా ఉంటుంది. జస్ట్ 5 minutes అబ్బా, వెయిట్ చేయండి, వంకాయ మగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మన వంకాయ కర్రీ చూసారా, మంచిగా ఇట్లా బాయిల్ అయితే అయిపోయింది. దీంట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఉప్పు కారం మసాలా వేసేసుకుందాం. ఇక లాస్ట్ స్టేజ్ అండి, వాసన మాత్రం సూపర్గా వస్తుంది.
ఇదిగోండి సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. పట్టించిన కారం అండి, ఇది పట్టించిన కారం కాబట్టి కొంచెం సో ఇది వచ్చేసి నా స్పెషల్ మసాలా. అంటే ఎప్పుడైనా నేను ఏ కర్రీ చేసినా కూడా దీని వల్లనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అది మా వాళ్ళకి తెలియదు. నువ్వు చేసేదానికి నేను చేసేదానికి తేడాలు అడుగుతారు కదా, ఇదే తేడా. ఒకవేళ ఈ స్పెషల్ మసాలా టేస్ట్ దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకోసం చెప్పాలి. మసాలా అయితే వేసుకున్నాం కదా, ఇక కలుపుకోవడమే. మంచిగా ఇట్లా ముక్కకి ఇట్లా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. గ్యాప్లోనే అన్నం కూడా పెట్టేసిన, చారు కూడా దించేసిన, అయిపోయింది. సో ఇదిగోండి లాస్ట్కి అయితే ఇక మన కూర ఎండింగ్కి అయితే వచ్చేసిందండి. చూస్తారా, మన వంకాయ మంచిగా జ్యూసీగా అయిందబ్బా. వంకాయ అయితే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. నేను ఫాస్టింగ్ కాబట్టి నేను టేస్ట్ చేయట్లేను. ముక్క చూసారా ఎలా ఉందో. సో ఇంకేంటి, వడ్డించుకొని తినేసేయడమే. సో మీరెందుకు లేట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు. ఎవరైతే చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అరగంటలో ఇన్ని వంటకాలు అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్ కదా. బాయ్.